అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం మరియు 16, 17 వచనములో మనం ఈ విధంగా చదువుతాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టును, అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ కాలంలోనున్న ప్రజలకు ఇచ్చిన ఈ హెచ్చరిక నేటికి ఎంతో ప్రాముఖ్యమైనది. చెట్టు చెడ్డదైతే దాని ఫలములు కూడా చెడ్డవే ఉంటాయి. ముళ్ళ పొదలపై ద్రాక్ష పండ్లు పండవు, అలాగే ముండ్ల చెట్టపై అంజూరపు పండ్లైనను లభించవు. అదేవిధంగా దేవుని సత్యాన్ని తమ అన్యాయము చేత అణిచివేసే వారి భక్తిహీనత మరియు అన్యాయముపై దేవుని కోపము పరలోకం నుండి ప్రత్యక్షమవుతూ ఉంది. అటువంటి కార్యాలు చేసేవారు మరణశిక్షకు పాత్రులని వారు తెలుసుకున్నప్పటికీ వారు ఆ కార్యాలను తామే చేయడమే కాక అలాంటి కార్యాలు చేసేవారిని సమర్థించి వారితో సంతోషిస్తారు. కాని ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన బోధకుడు. ఆయన మనుషునికి పాపం నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్త మానవ జాతి పాపాలకు రావలసిన శిక్షను స్వయంగా భరించాడు. మృతులలో నుండి తిరిగి లేచి మనిషికి రక్షణ మార్గాన్ని సిద్ధము చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు. వారు అబద్ధ బోధకుల మోసాల నుండి, పాపపు బంధకాల నుండి విడుదల పొందుతారు. మీరు కూడా అలాంటి రక్షణను పొందినట్లు దేవుడు మీకు కృప అనుగ్రహించాలని మేము ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.